హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఒక 10 minutesలో మనం చేసుకోవచ్చండి. జనరల్గా మనము పప్పు రుబ్బుకోవాలి అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎక్కువసేపు నానబెట్టాలి కదండి. దీనికి ఎక్కువగా నానబెట్టే అవసరం లేదండి. అలాగే రైస్ కూడా ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు. కంప్లీట్గా పెసరపప్పుతో చేసే దోశలండి. అలాగని ఏమి సాఫ్ట్గా కూడా రావు. మనకు కావాల్సినట్టుగా పిల్లలకి ఇష్టమైనట్టుగా క్రిస్పీగా కూడా వస్తాయండి. నేను కంప్లీట్గా పెసరపప్పుని తీసుకున్నానండి. 1 స్పూన్ మాత్రమే పప్పు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ బియ్యం తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు ఇలా తీసుకొని బాగా ఒక 2-3 సార్లు క్లీన్గా కడుక్కొని ఒక పావు గంట మాత్రమే ఇక్కడ నానబెట్టుకోవచ్చండి. ఒక పావు గంట సరిపోతుంది. మనం అటు ఇటు మార్నింగ్ ఏదైనా పనులు చేసుకుని వచ్చేసరికి ఒక పావు గంటలో నానిపోతుంది అనమాట. ఈజీగా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వారంలో 2-3 సార్లు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఈరోజు నేను ఇందులో క్యారెట్ తురుము అలా ఏమీ వేయట్లేదు. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కొంచెం కొత్తిమీర, ఇంకా డైట్గా యూస్ చేసుకోవాలనుకుంటే మనం 4 తినే దగ్గర 2 తినొచ్చండి. ఎందుకంటే మిగతా క్వాంటిటీ అంతా క్యారెట్ అలా ఏదైనా వెజిటేబుల్స్ సరిపోతాయి అనమాట. ఇక్కడ నేను పల్లి చట్నీ కూడా చేస్తున్నానండి. అది చేసేసుకొని రుబ్బుకొని, ఒకవేళ మనం రుబ్బుకునేటప్పుడు నేను ఎందుకంటే కొంచెం ఘాటుగా చేశాను చట్నీ, అందుకని చెప్పేసి ఇందులో వేయలేదు, పిల్లలు తినరని. ఒకవేళ మీరు మీకోసం కనుక చేసుకున్నట్టయితే ఇందులో అల్లము, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చండి. నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసాను రుబ్బేటప్పుడు. ఒకసారి అలా చేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఈసారి కనుక మీరు పెసలు రుబ్బి నానబెట్టుకొని ఎన్నో గంటలు నానాలి కదా, అలాగంటప్పుడు ఇలా చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు అందరు ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒక ఫస్ట్ సారి వేసినప్పుడు మాత్రమే ఆయిల్ వేసానండి. ఇంకా సెకండ్ వైపుకు తిప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేస్తే ఇంత సరిపోతుందండి. రెండో వైపుకు కాలాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా వస్తాయి. ఇంకా తర్వాత చూడండి, నేను ఆయిల్ కూడా వేయలేదు. చాలా యమ్మీగా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ప్రోటీన్ కదా, కంప్లీట్గా ప్రోటీన్ కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఈరోజు వీలుని బట్టి నేను ఓన్లీ పల్లి చట్నీ మాత్రమే చేశానండి. దీనికి అల్లం చట్నీ బాగుంటుంది, క్యారెట్ చట్నీ బాగుంటుంది, పుదీనా చట్నీ కూడా బాగుంటుంది. ఏదైనా ఒక వెరైటీ ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.